హలో హాయ్ అండి, మన చంటి చాలా ఛానల్కి ఈరోజు మన సాయిలేఖ గారు వస్తున్నారు. సెకండ్ టైం వస్తున్నారు. ముందుసారి కూడా చాలా వచ్చారు. చాలా ఆ వీడియో చాలా రీచ్ అయింది. ఇప్పుడు కూడా అందుకోసమే పిలుస్తున్నాం. వచ్చిన తర్వాత గురించి తెలుసుకుందాం. హాయ్ అండి సాయిలేఖ గారు, సెకండ్ టైం మా ఛానల్ వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. మా చంటి చాలా ఛానల్కి హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకా ఏ ప్రాజెక్ట్ చేస్తారండి? ప్రజెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్ లైన్ రావట్లేదు, ఏదో రేపు మాపు ఏదో కొత్త సినిమా అంటున్నారు. మరి 2-3 సినిమాలు తీయకపోతే మీరు అడగతినేట్ అయిపోతే అవేటట్టుందండి. మీరు పోజు కెమెరామెన్కి ఇవ్వండి, ఓకే. లేదంటే మీరు చెత్తలా కనబడతారు, తర్వాత నన్ను చేసుకుంటారు మీ ఫ్యాన్స్. మీరు మొన్న నేను క్రిస్టియన్ పార్క్ దగ్గర చూసానండి. మీ తల ఎత్తుకోండి, ముందు తల దించుకుంటే చాలా జనాలకు అవమానంగా ఉంటుందండి మిమ్మల్ని చేసేది. అయితే మీరు కృష్ణ పార్క్ వచ్చారు కదండి, మీరు ఎంత పెద్ద యాక్టర్ అయ్యింది, కృష్ణ పార్క్ ఎందుకు వచ్చారండి? అంటే కృష్ణ పార్క్ అంటే కృష్ణ కోసమా? ఏం మాట్లాడుతున్నారు? సారీ అండి, మీరు అసలు మీరు యాక్టర్ అనేది మర్చిపోయాను. కెమెరా కొంచెం దూరం మీద తీస్తే బాగుంటుంది. అయితే మేడం, మీరు ఇంకా అంటే ఇప్పుడు అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్ ఏం రాలేదు మీరు? అంటే ఒప్పుకున్నా బేసికలీ, ఏదో ఒకటి వచ్చింది నారప్ప అన్నారు కానీ అందులో చేయమన్నారు కానీ సిస్టర్ రోల్ అన్నారు కానీ నో అని చెప్పేసాను. హీరోకి సిస్టర్ రోల్ చేసేంత స్థితి నాకు పట్టలేదు కాబట్టి. అవును, మీ పెద్ద యాక్టర్ కాబట్టి మీరు హీరోగా చేస్తారు. మీ ముఖాన్ని మీద డాట్స్ అనేది చూసుకోవట్లేదు ముందు. మీరు డాట్స్ కి అసలు మీరు అంత డాట్స్ రావడానికి మీరు ఏం వాడతారండి? అంటే ఏం లేదు, బేసికలీ నేను డాట్స్ ఏ కాదు, అంటే ముందు బాగా కొట్టేసాను నైట్. సో నైట్ అంటే నైట్ మందు వేస్తారట, ఆ డాట్స్ రావడం కోసం ముందు మందు వేస్తారట. ఆ మందు సీక్రెట్ ఈ డాట్స్. మీరు ఎవరైనా మీకు ముఖం మీద డాట్స్ రావాలనుకుంటే డ్రింక్ తీసుకుంటే, మీరు డాట్స్ రావాలంటే ముందు నైట్ పెక్ చేసిన తర్వాత పడుకుంటే మార్నింగ్ డాట్స్ వస్తాయి. దీని సీక్రెట్ అది. సారీ అండి, ఎవరికా కెమెరా. అప్పుడు మీరు చాలా ఫ్యాషన్ వచ్చారు, ఇప్పుడు ట్రెడిషన్ వచ్చారు. అంటే ఇప్పుడు నేను కొత్తగా వెబ్ సిరీస్ తెస్తున్నాను కదా, దాంట్లో ఒక ఇది మన కాస్ట్యూమ్ అంటే, సో అందుకే ఈ రోజు కాస్ట్యూమ్ అందరికి చూపిద్దాం అని చెప్పి మీకు ఒక ఇంటర్వ్యూకి వేసుకుని వచ్చాము. అది కూడా చెప్పడం తెలియట్లేదండి, ఎందుకు ఎలా ఫేమస్ ఇలా అవుతారు? అలా కాదు, బట్ సరిగ్గా నువ్వు మాట్లాడమంటే ఎవరికైనా తలబడి వస్తున్నాను. నాకు తెలుగు రాదండి, ఓన్లీ ఇంగ్లీష్ తప్ప. అర్థమవుతుందండి, ఏమొచ్చింది ఊపిరి తగ్గించుకోవాలి. ఓకే, మీ వెబ్ సిరీస్ లో మీ క్యారెక్టర్ పేరేంటి? మా క్యారెక్టర్ పేరు సీత అన్నమాట. సీత అంటే విలన్ పేరు రాముడా? కాదండి, ఆయన హీరో అండి. విలన్ పేరు వచ్చి రామనాథుడు. ఓకే, ఇంకా దానికోసం ఏమైనా మీరు ఇంకా చెప్పగలిగితే ఏమైనా చెప్పగలుగుతారా? ఏమీ లేదండి, ఒక June 13 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సినిమా. ఇంకా స్టార్ట్ కాలేదు, వెబ్ సిరీస్ అండి. వెబ్ సిరీసా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇప్పటికీ ల్యాగ్ అయిపోతుందని అందరు ఛానల్ తిట్టుకుంటున్నారు. ఒక హగ్ తో ఇవన్నీ ఊడిపి